జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఫలితాలు. శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత మొదలుకొని పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఈ పక్షం అంతా, ఈ 15 రోజులు కూడా శుక్లపక్షంగా వ్యవహరిస్తాము. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచర రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? గోచారంలో గ్రహ గమనాలు మొదటగా మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో మంగళ సంచారం, మిథున రాశిలో వక్రించిన బుధుని సంచారం. వక్రించిన బుధదేవుడు 22వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉండి 23వ తారీఖు నుంచి కూడా ఆయన సవ్యగతిలోకి వస్తారు. రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తారు. అక్కడే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. గురుదేవుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారము, రెండు గ్రహాలు సింహరాశిలో సంచారం, శుక్ర భగవానుడు, కేతుదేవుడు, వీరిద్దరూ కూడా సింహరాశిలో వారి సంచారం. అలాగే రాహుదేవుడు కుంభరాశిలో ఆయన సంచారము, శనేశ్వరుడు మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో ఆయన సంచారం ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇది మనం చూద్దాము. ఈ పక్షం ఆఖరిలో శనీశ్వరుడు కూడా వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇవి గోచార గ్రహ గమనాలు. ఈ గోచార గ్రహ గమనాలను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ ఫలితాలు అసలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారంలో గ్రహాలు ఎలా స్థితిలో ఉన్నాయి, శుభత్వాన్ని సూచిస్తున్నారా, జాగ్రత్తని సూచిస్తున్నారా, ఇవి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గోచారంలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. ఈ గోచారంలో లాస్ట్లో అంటే ఈ పక్షం ఆఖరిలో ఆయన వక్రగతిలోంచి బుధ భగవానుడు బయటకు వస్తాడు. ఈ పక్షం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఇది ఈసారి ఉన్న ప్రత్యేక అంశము. బుధ భగవానుడు వక్రించి ఉండడం, ఆయన స్వక్షేత్ర గతుడై ఉన్నాడు. స్వక్షేత్ర గతుడై ఉండి వక్రగతిలో ఉండడము, అలాగే గురు భగవానుడు ఉచ్చ స్థానంలో ఉండడం, ఇదంతా కూడా స్పెషల్ గ్రహస్థితిగా మనం పరిగణించాలి. అయితే ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. బుధుడు ఎప్పుడైతే వక్రగతిలో నుంచి బయటకు వస్తాడు అంటే 23వ తారీఖు నుంచి వచ్చినప్పటి నుంచి మీకు ఇంకా బాగుంటుంది. అంటే వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఆయన వక్రగతిలో ఉన్న చాలా బాగుంటుంది. వక్రగతిలో నుంచి బయటకు వచ్చినప్పుడు బాగుంటుంది, కానీ డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుతాయి ఖర్చులన్నీ. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒకవేళ మీకు కాకపోతే మీ కనిష్ట సోదరులు అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మీకు వాళ్ళకన్నా డబ్బు ఖర్చు అవుతుంది, లేదా వాళ్ళకి మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీకు జ్యేష్ఠ సోదరులు, అక్కలు, అన్నలు ఉంటే అప్పుడు ఈ పాయింట్ వర్తించదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకన్నా మీరు ఏదో ఒకటి చేయాల్సి వస్తారు, లేదా వాళ్ళకైనా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఒక మాట సహాయం అన్నా చేయవలసి వస్తారు, లేకపోతే కనుక ఇలా ఉంటుంది. ఇప్పుడు శనేశ్వరుడు ఈ పక్షం చివరిలో వక్రగతిలోకి వెళ్ళడం మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే ఇండివిజువల్గా అది మాట్లాడుకుంటే కనుక మంచి ఫలితాలనే ఇస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం టైం టు టైంకి ఫుడ్ తినడం, టైంకి నిద్రపోవడం, ఇదొకటి ప్రాక్టీస్ చేయండి. కొంచెం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఆహారము సమయానికి తీసుకోకపోవడం వల్ల తిన్నదారక్క కడుపు అంతా నిండు వేడి పెట్టినట్టు బరువుగా ఉండడం, కొంచెం ఇలాగ అంటే తిండి సహించదు. పోనీ అంటే ఏదన్నా జ్వరం ఉండి తిండి సహించలేదా, అలా ఏదైనా ఉంటే ఒక రీజన్ ఉంటుంది. అలాంటిది ఏమీ ఉండదు, మామూలుగానే తిండి సహించదు.
ఇలా కొంచెం ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్య సమస్యలు అంటే సమస్యలు అని కాదు, ఇలా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారు. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ కర్కాటక రాశిలో, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాగే మిగతా విషయాల్లో వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ వారము అనుకూలమైన ఫలితాలను సూచిస్తుంది. అయితే ఒక్కటి ఉద్యోగస్తులకి అనుకూలమైన ఫలితాలను సూచిస్తూ ఉంది. మీరు ఉద్యోగం చేసే చోట మీ కొలీగ్స్ తోటి ఘర్షణపూరితమైన వాతావరణం నెలకొంటుంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. సంయమనాన్ని కోల్పోతే ఇది కొంచెం భారీ మూల్యాన్ని కూడా కోరే ఛాన్సెస్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఉద్యోగ స్థానంలో ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక పాలిటిక్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. ఆల్రెడీ మీ మీద పాలిటిక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కనుక మీరు సంయమనాన్ని కోల్పోతే ఇంకా అసలు ఏకపక్షం అయిపోతారు. అందరూ మిమ్మల్ని ఒక్కళ్ళని కార్నర్ చేసినట్లు మీకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు దేనికి రియాక్ట్ అవ్వకుండా, ఎక్కువ మాట్లాడకుండా ఉంటే కనుక అన్నీ అవే సద్దుమణిగిపోతాయి. లేదు కొంచెం రియాక్ట్ అయినా సరే దాన్ని ఇంత సీన్లు క్రియేట్ చేసి పెద్ద డ్రామానే ప్లే చేస్తారు. మీకు అనిపిస్తుంది అసలు ఆ కాసేపు కామ్గా ఉండుంటే అయిపోయిండేది, అంతా ఇంత రచ్చ చేస్తున్నారు అని అనుకుంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఉద్యోగం చేసేవాళ్ళు. వ్యాపారస్తులకి ఎలాంటి ఒడిదుడుకులు లేవు. మీ జన్మజాతకాన్ని అనుసరించి బాగుంటే బాగుంటుంది, బాగోకపోతే గోచారం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మామూలు న్యూట్రల్ రిజల్ట్స్ ఉంటాయి వ్యాపారస్తులకి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ప్రతికూలత ఆల్రెడీ మనం చూసాము. విద్యార్థినులకి మంచి సమయము. సంతానం కోసం ప్రయత్నించడానికి అంత అనుకూలమైన సమయం కాదు ఈ సమయము. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం అదుపు లేకుండా డబ్బు ఖర్చు అవుతుంది. మళ్ళీ తర్వాత దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి ఫ్యామిలీలో, ఇంటికి ఇంత ఖర్చు అవుతుందని. సో ఈ విషయాల్లో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ పక్షం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము. ఈ పక్షంలో 2 గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి. అంటే ఒక గ్రహం వక్రగతిలోంచి బయటకు వస్తుంది, ఇంకొక గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది. అంటే శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు, బుధ భగవానుడు వక్రగతి నుంచి బయటకు వస్తున్నాడు. ఈ వక్రగతిలో నుంచి బయటికి రావడం ఇది బెనిఫిట్ అందరికీ. మిథున రాశిలో ఉండి ఆయన వక్రగతిలో నుంచి బయటికి రావడం చాలా మందికి బెనిఫిట్. అయితే శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొంతమందికి ప్లస్ ఉంటుంది, కొంతమందికి మైనస్ ఉంటుంది. ఎవరెవరికి ప్లస్ ఉంటుందంటే ఇప్పుడున్న మనం దీంట్లో చూస్తే కనుక అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అలాగే అష్టమ శని ఎవరెవరికైతే జరుగుతుందో వారికి శనీశ్వరుడు వక్రగతి మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. అష్టమ శని ఎవరికి ఉంది? సింహరాశి వాళ్ళకు ఉంది. అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ఏలినాడు శని కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి వీళ్ళకు ఉంది. వీళ్ళందరికీ కూడా ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. ఇన్నాళ్ళు అష్టమ శని వల్ల పడ్డ బాధలు కావచ్చు, అర్ధాష్టమ శని వల్ల పడ్డ ఇబ్బందులు కావచ్చు, ఏలినాడు శని వల్ల చూసిన ఉత్కృష్టమైన పరిస్థితులు కావచ్చు, వీటిల్లోంచి కొంత రిలీవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఏలినాడు శని ప్రభావం కుంభరాశి వాళ్ళకి అంతగా ఉండదు. మకర కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని మేలే చేస్తుంది, చెరుపు చేయదు. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఏలినాడు శనిలో అందరికీ ఏదో ఒక మంచి చేసి వెళ్తాడు. ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక మంచి చేస్తాడు ఆయన. లాస్ట్లో చేస్తాడు మంచి, మధ్యలో అయినా చేస్తాడు, ఖచ్చితంగా ఒక మంచి చేస్తాడు. అయితే మకర కుంభరాశి వాళ్ళకి ఒక స్పెషల్ ప్రివిలేజ్, ఏలినాడు శని మంచి ఫలితాలను ఇస్తుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేదు ఏలినాడు శనిలో. అలాగని కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అంతవరకే. ఇప్పుడు వీటిలోంచి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి కొంత ఊరట ఉంటుంది. ఆయన వక్రగతిలో వెళ్ళడం వల్ల, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఊరట ఉంటుంది.
అలాగే బుధ భగవానుడు వక్రగతిలో నుంచి బయటికి రావడం, ఇది కూడా ఒక ఊరట. ఆయన స్వక్షేత్రంలో వక్రించడం అనేది అన్ని రాసుల వాళ్ళకి అంటే పూర్తిగా మంచిది కాదు అది. అదే శత్రుస్థానంలోనూ నీచ స్థానంలో ఉన్నప్పుడు వక్రిస్తే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈయన వక్రగతిలో ఉంటే ఎవరికి ఎక్కువ స్పెషల్ ఫలితాలు ఉంటాయి అంటే కర్కాటక రాశికి బుధ భగవానుడు వక్రించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారము ఇదేంటంటే, మీరు అంటే మీకు ఒక ఐడియా ఉంటే కనుక ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఇంకొక మంత్రంతో సంపుటీకరణం చేయడం. ఈ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉండదు, కొంత కష్టసాధ్యం అవుతుంది. సో దాని బదులు సులువుగా ఉండేది ఒక నామం చెప్తాను, ఈ నామాన్ని జపించండి. ఈ ఈ పక్షం ఈ నామాన్ని జపించడం వల్ల చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి ఆరాధించాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. ఇద్దరిని కలిపి నామజపం చేయాలి. అది పరమశివుడికి, పార్వతికి పరమశివుడికి సంబంధించింది ఒకటి, అలాగే లక్ష్మీ అమ్మవారికి, నారాయణుడికి సంబంధించింది తెలుసుకున్నాం. నమశివాయైచ నమశివాయ, నమశివాయైచ నమశివాయ, నమశివాయైచ నమశివాయ. ఇలా జపిస్తే దుర్గా భవానీ శంకర్లను ఏకకాలంలో ధ్యానించినట్లు. లేదా నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ, ఇదైనా స్మరించవచ్చు. అలాగే నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, నమో భగవతే రమా సత్యదేవాయ, ఇలాగన్నా చెప్పచ్చు. నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ, నమో భగవతే శ్రీ సత్యదేవాయ అన్న స్మరించవచ్చు. శ్రీనివాస 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 గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద అన్న స్మరించవచ్చు. ఏదైనా మీరు పట్టుకోండి, ఈ నామాన్ని ఈ పక్షం జపించండి. మనసులో మీరు ఇవి నామాలే కాబట్టి ఎప్పుడు దీనికే నియమ నిబంధనలు అంటే ఏమీ ఉండవు. మీరు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు బయటకు వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, లేదా ఉన్నారు, స్మరించుకోవచ్చు. నిద్ర పడుకున్నారు మంచం మీద, అప్పుడు కూడా నామజపానికి ఎటువంటి తప్పు లేదు, ఎలాంటి నియమాలు కూడా లేవు. భోజనం చేస్తూ స్మరించుకోవచ్చు. అసలు భోజనం కాలంలో భగవన్ నామస్మరణ చేస్తూనే భోజనం చేయాలి. సో వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే భగవన్ నామస్మరణ చేసుకుంటూ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవబలం చక్కగా ఉన్న పక్షము. అనుకూలమైన పరిస్థితులు ద్వాదశ లగ్నాల వాళ్ళకి చూడడానికి అవకాశం కలిగిస్తుంది ఈ పక్షంలో ఉన్న ఫలితాలు ఈ నామజపం ద్వారా. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపకి, లక్ష్మీనారాయణ కృపకి, దుర్గా భవానీ శంకర్ల కృపకి పాత్రలం కావాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.